Good morning, sir. Good morning, sir. Srimiji, good morning, sir. Welcome to Zoom. Prestige family member. Thank you, sir. Thank you very much. So మనకు 1 minute ఉంది సార్. Okay, sir. ఓకే లీడర్స్, ఒక్కసారి అందరూ కూడా కాల్ చేయండి. సో మనకు 7:10 అవుతుంది. సో సెషన్ స్టార్ట్ చేస్తారు. నారాయణరావు సార్, Okay, sir. మీకు ఏమైనా స్క్రీన్ ఆన్ చేసుకుంటారా? లేదు అవసరం లేదు. పోస్ట్ ఇవ్వనా పర్లేదా? పర్లేదు ఉంటుంది సార్, పర్లేదు. ఇచ్చినా పర్లేదు, ఈ పని పర్లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పడం వరకే కదా. ఓకే సార్, ఇక్కడ 07 అండ్ నరేష్ అని ఉంది సార్. అతను మైక్ ఆన్ చేయలేదు అనుకోండి, చూడండి. హ్యాండ్ రేజ్ చేసి 07. ఓకే మళ్ళీ సార్, లేదంటే మాసా సార్, ఒకసారి వీళ్ళెవరో కాల్ చేయండి సార్. నరేష్. నరేష్ మాసా సార్, మీరు జూమ్ లో ఉన్నారు కదా, ఈ మా సార్కి ఒకసారి చెప్పండి, నరేష్ సార్కి. సార్ మీకు కన్విటేషన్ సార్, మాసా సార్. ఓకే శ్రీమిర్జీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారు ఓకే సార్. ఆండ్రాయిడ్ చేసిండు, మైక్ ఆన్ చేసుకోవాలి. ఓకే సార్. టైగర్స్ నా టార్గెట్ లేదు, నేను ఫోన్ చేస్తాను సార్ అనుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నారాయణ సార్, కంటిన్యూ చేయండి సార్ ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రమాచంద్ర సార్ గారికి అడిగిన వెంటనే సార్ నేను సబ్జెక్ట్ చెప్తానంటే వెల్కమ్ సార్, మీరు ఎప్పుడైనా రెడీ చెప్పండి సార్ అని చెప్పారు. లీడర్ ఆఫ్ వాయిస్ కింద నేను ఈరోజు మీ అందరికీ జూమ్ తరపున వాయిస్ ఇద్దామని వచ్చానండి. ఎందుకంటే చాలామంది మన టీంలోకి వస్తూ ఉన్నారు అది ఛాంపియన్ అనుకొని, కానీ ఛాంపియన్ ఎందుకు కాలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది ఎవరిని కూడా ఒక క్రిటిసైజ్ అంటే కించపరచాలని కాదు సార్, ఎవరికి వాళ్ళు అనుకోని నేను మారాలి అనుకోని కాన్సెప్ట్ మీద నేను రాసుకున్నాను సార్ ఇది. కానీ మీరు కూడా ఉంటే ఇప్పుడు 120 మెంబర్స్ వచ్చారు, మేబీ ఎవరైనా ఒకళ్ళకైనా సరే ఇది నేను మారాను, వాళ్ళు కూడా మారుతాను ఉద్దేశం మీద నేను ప్రిపేర్ అయ్యి చెప్తున్న సబ్జెక్ట్ అండి. ఎందుకంటే మన ఛాంపియన్ గ్రూప్ అంటేనే ఛాంపియన్, కానీ మనలో ఛాంపియన్ ఉందా లేదా, ఛాంపియన్ హావభావాలు ఉన్నాయా లేవా, ఆ లక్షణాలు మనకు ఉన్నాయా లేవా, ఎస్ అది మనకే మనం జడ్జ్ చేసుకోవాలి సార్. ఇది ఎవరు కూడా మనల్ని అడగరు సార్. ఇది అప్లైనర్ అయినా లైఫ్ లైనర్ కూడా తోడ్పాటు మాత్రం ఇస్తారు, కానీ బాధ్యత మొత్తం మనమే తీసుకోవాలి సార్. ఎస్ ఇది తీసుకోవాలంటే ఏం చేయాలంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ కమిట్మెంట్. ఇది 11 వర్డ్స్ ఉండే సార్, కొద్దిగా డైరీ పెన్ కూడా నోట్ చేసుకోండి. మేబీ వాళ్ళ రికార్డు పెట్టారు కాబట్టి ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మళ్ళా గ్రూప్లో వస్తుంది కాబట్టి మేబీ వినండి మళ్ళీ. ఎందుకంటే మనం కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నామా లేదా, అసలు కమిట్మెంట్ అంటే ఏంటి, కమిట్మెంట్ అంటే ఉపయోగాలు ఏంటి, కమిట్మెంట్ నాకేంటి, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం అంటే ఎస్ కమిట్మెంట్ ఉండాలని అనుకుంటున్నాం, కానీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం, కమిట్మెంట్ నిలబడలేకపోతున్నాం, చివరికి కమిట్మెంట్గా ఉండలేకపోతున్నాం. ఎస్ కమిట్మెంట్లో ఫస్ట్ వర్డ్ తీసుకుని ఎస్ క్లియర్. ఎస్ మనకేం కావాలన్నది తెలిసినప్పుడే కదా, మనకేం కావాలో మనకు తెలియనప్పుడు మనం ఎదుటోడు మన మాట వినాలని అనుకోవడం కూడా తప్పే కదా లీడర్స్. ఎస్ మనకేం కావాలనేది విజన్ అనేది మనకు క్లియర్గా ఉండాలి. ఎస్ సూపర్ క్లియర్. ఎప్పుడైతే మనకి కంపెనీకి ఆల్రెడీ విజన్ ఉంది, క్లియర్ ఉంది, ఎస్ ఆల్రెడీ 20 years కంప్లీట్ కావచ్చు, ఇప్పుడు రేపు 20 years అవుతుంది. ఎస్ కంపెనీ విజన్ పెట్టుకుంది. ఎస్ ఎప్పటికైనా సరే ఇండియాలో పుట్టిన కంపెనీ విదేశాలకు వెళ్ళాలని ఒక గోల్ పెట్టుకుంది, అదొక విజన్, అదొక క్లియర్గా ఉంది. వెంటనే పేదవాళ్ళను ధనికులుగా మార్చే అవకాశం ఒక వెస్టేజ్గా ఉందని చెప్పి నిరూపిస్తూ ఉంది, అదొక క్లియర్గా ఉంది. ఎప్పుడైతే ఒక విజన్ ఒక క్లియర్ ఏముందంటే కంపెనీకి, ఎస్ ఎప్పటికైనా భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఫస్ట్ ప్లేస్లో రావాలి, అట్లనే వరల్డ్లో టాప్ 10 ప్లేస్లో ఉండాలని ఒక గోల్ అంటే ఒక క్లియర్ కంపెనీకి ఉంది. మరి కంపెనీకి ఉంది కానీ మనకు ఉందా లేదా, మరి క్లియర్గా లేకపోతే మన కమిట్మెంట్ ఎలా ఉన్నట్టు. ఎప్పుడైతే క్లియర్ అనేది మనకు ఆ క్లారిటీ మనకు వస్తే కమిట్మెంట్లు మనం నిలబడ్డట్టు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అనేది ఉండాలి. ఎస్, నాకేం కావాలి, నేను ఎవరి కోసం నిలబడాను, నేను ఎవరి కోసం టీం చేయాలి, ఇన్కమ్ ఎవరి కోసం, ఫ్యామిలీ కోసమా, లేదా 3 తరాల ఇన్కమ్ జనరేషన్ కోసమా, లేదా పిల్లల యొక్క భవిష్యత్తు కోసమా, అది క్లియర్ అనేది మనలాగా ఉండాలి. నెక్స్ట్ వర్డ్ ఓ ఓ ఫర్ ఓన్ బిజినెస్. ఇది నా బిజినెస్ అనుకుంటేనే ముందుకెళ్తాం. ఒక తెలుగులో ఒక సామెత కూడా ఉంది, మట్టికి పోయినా కూడా ఇంటోటి పోవాలంటారు. ఎస్, 4 ట్రాక్టర్లు పెట్టిన మట్టి పోవాలకుండా ఎన్ని వేసారా ఏంటి అనేది చూసుకోవడానికి ఇంటోని పొమ్మంటారు. ఎందుకని? మట్టే కదా. ఎస్, ఒక నమ్మకం. ఎస్, ఇది నా బిజినెస్. ఈరోజు మనకి కిరాణా షాపు కానీ ఏదన్నా చిన్న షాప్ కానీ ఉంటే మన బిజినెస్ అప్పుడు ఏంది, పొద్దునే పోయి తీస్తాం. ఎస్ ఆర్ నో లీడర్స్? ఎప్పుడైతే మనం ఉదయం పూట తీసి నైట్ పూట ఒక అరగంట లేట్ అయినా జనం వస్తున్నారంటే మూసేస్తామా? మూసేయం. ఇది కదా మన బిజినెస్. కాబట్టి దీంట్లో కూడా అంతే. ఈ రోజు ఐడి రాకపోతే ఎదురు చూస్తూ ఉండాలి తప్పితే ఈ రోజు ఐడి రావట్లేదు అని నిరుత్సాహపడద్దు సార్. ఇది నా బిజినెస్, ఇది నేను చేసుకుంటేనే. ఇది ఎప్పుడో ప్రతిసారి చెప్తున్నాం, ఇది అప్లైన్ కాదు, లైఫ్ లైన్ కాదు. వాళ్ళకి అవసరం లేదు. అప్లైన్ ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయాడు. లైఫ్ లైన్ తన ఆలోచన విధానం మార్చుకుంటే ముందుకు వచ్చేస్తాడు. కానీ వాళ్ళిద్దరి గురించి మనం చేయట్లేదు సార్. వాళ్ళిద్దరి కోసం మనం మ్యారేజ్ చేసుకోలేదు, వాళ్ళిద్దరి కోసం మన పిల్లలు కనలేదు. అప్లైన్ సాయపడతాని చెప్పి మనం మ్యారేజ్ చేసుకున్నామా? లైఫ్లో మనం సాయపడతాని చెప్పి పిల్లలు కన్నామా? లేదు కదా. ఇది మన బిజినెస్, ఇది నాది, ఇది నేను చేసుకుంటేనే నా పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానించి వాళ్ళ లైఫ్ కానించి మార్చుకునే అవకాశం మంది ఉంది అనే ఓన్ థాట్ మనకు రావాలి. ఎప్పుడు వస్తుంది ఇది? ఇది నా బిజినెస్ అనుకుంటేనే వస్తుంది. ఇది నాది కాదనుకుంటే మాత్రం మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళాం. అంటే కమిట్మెంట్ ఉండలేమని. ఎప్పుడైతే ఇది నా బిజినెస్ అనే ఆలోచన విధానం నాలో ఎప్పుడైతే రేకెత్తిస్తూ, ఎప్పుడైతే ఉదయం పూట వెళ్ళాలి షాప్ తీసుకోవాలి, లంచ్ అవర్లో కూడా జనం వస్తుంటే తినం. ఒకసారి 2 గంటలు తినాల్సింది 4 అవుతుంది. ఎందుకంటే కస్టమర్ ఇవాళ వచ్చిన కస్టమర్ వస్తాడో రాడు, వెళ్ళిపోతే బిజినెస్ పోద్దని. ఈ వెస్టేజ్లు కూడా అంతే. ఈ సమయం నాది, ఈ సమయంలో నేను కరెక్ట్గా ఐడియాలు వేసుకోలేకపోతే, మీటింగ్ అటెండ్ కాగలేకపోతే, నేను నేర్చుకోలేకపోతే ఏమి రాదు. ఇది నా బిజినెస్, నాకు నేనే హీరో, నాకు నేనే విలను అనేది కాన్సెప్ట్ పోయినసారి చెప్పాం కదా లీడర్స్. తప్పనిసరిగా ఇది ఓన్ బిజినెస్. ఇది ఆలోచన మనలో రావాలి. ఎవరి కోసం రావాలి? మన లైఫ్ మార్చుకోవడం కోసం, మన పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చడం కోసం. వాళ్ళు ఏది అడిగితే అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేటట్టు, లేదని చాకులు చెప్పకుండా ఇక్కడ కష్టపడితే, ఓన్ బిజినెస్ అని కష్టపడితే వాళ్ళు ఎక్కడికంటే సమ్మర్ టూర్కి తీసుకెళ్ళడానికి ఆలోచించాలా? ఎస్ ఆర్ నో? అట్నే ఎస్. తర్వాత వాడు వచ్చేసి మోర్ లెర్నింగ్ అండ్ మోర్ లెర్నింగ్. ఇది పదే 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 మన గ్రేట్ లీడర్ అండ్ స్పీకర్ అయినట్టు మన రమేష్ గారు ఇదే ఛాన్స్గా చెప్తూ ఉంటారు లీడర్స్. ప్రతి ఒక్క మీటింగ్లో ఈ వర్డ్ లేకుండా మీటింగ్ కంప్లీట్ కాదు, స్టార్ట్ కాదు. మీరు ఎంత నేర్చుకుంటే అంత సంపద సృష్టించవచ్చు. మీరు ఎంత నేర్చుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మీరు ఎక్కడ పుస్తకాలు చదవమని కాదు. మేమైతే ఏం చేసామో అదే నేర్చుకోండి. మేమైతే ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో అదే ఇంప్లిమెంట్ చేయండి. తద్వారా ఇన్కమ్ వస్తుంది. మనం నేర్చుకోవడంలోనే వెనకబడుతున్నాం. నేర్చుకుంటున్న నటిస్తున్నాం. నటిస్తే జీవితం ముందుకెళ్ళదు లీడర్స్. నటన సరిపోయింది. ఇప్పుడు దాకా 40 సంవత్సరాలు నటిస్తూనే ఉన్నాం. భార్య దగ్గర నటన, తల్లిదండ్రుల దగ్గర నటన, చివరికి మన కన్న బిడ్డల దగ్గర కూడా నటన. నటనలో నేను గడిచిందా? పూట గడుచుద్ది కానీ జీవితం గడవదు. ఎస్ ఆర్ నో? అంటే మీరు ఎస్ అని చెప్తారు, నువ్వు చెప్తారు, ఎవరికి వాళ్ళు మనస్సాక్షి చెప్పుకోండి. ఎస్, ఎప్పుడైతే మనం లెర్నింగ్ చేసుకోగలిగితే ఎర్నింగ్ వస్తుంది. లెర్నింగ్ లేనప్పుడు ఎర్నింగ్ ఆశించకూడదు. ఎస్, నేను నేర్చుకోలేనప్పుడు ఎందుకు వస్తుంది డబ్బులు? ఛాంపియన్గా ఎందుకు తయారగలదు? గ్రూప్ ఛాంపియనే. మనం ఛాంపియన్ అవ్వాలంటే నేర్చుకోవాలి. నేర్చుకుంది ఇంప్లిమెంట్ చేయాలి. మనం నేర్చుకుంటాం, చాలామంది నేర్చుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఈరోజు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం బిర్రుకు తింటాం. ఇన్పుట్ అదే అవుట్పుట్ లేకపోతే రోగాలు వస్తాయి. అట్టనే ఎక్కడైతే మనం నేర్చుకున్నామో, ఎక్కడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అప్లైనర్ చెప్పాడో అది అక్కడ డూప్లికేషన్ చేయాలి. నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, నేర్పించాలి. ఈ 3 తూచా తప్పకుండా కరెక్ట్గా హానల్గా చేస్తూ ఉంటే అప్పుడు మన కమిట్మెంట్కి ఉన్నట్టు లెక్క. తద్వారా మన టీం బిల్డ్ అవుతుంది, టీం నిలబడుతుంది. అర్థమైందా? ఎప్పటికైనా సరే సార్ చెప్పే మాటలో చాలా అర్థం ఉంది సార్, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాకపోతే లెర్నింగ్ దాంట్లోనే ఎర్నింగ్ ఉంది. ఎక్కడ పోవాలి సార్ ఆ సంపద? లెర్న్ చేసుకుంటే ఎర్న్ వస్తుంది. కానీ అది తెలియక ఏదో ఎంపలాడుతున్నాం, తిరుగుతూ ఉన్నాం. తిరిగితే ప్రయోజనాలు ఉండవు, మోకాలు నొప్పులు తప్ప. లెర్నింగ్ చేస్తే, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎర్నింగ్ వస్తుంది. ఎస్, అందుకని కూడా తప్పనిసరిగా మోర్ లెర్నింగ్ అండ్ మోర్ ఎర్నింగ్. తర్వాత ఇంకో వస్తుంది సార్. ఎస్, మైండ్ సెట్.
ఇది చాలా ఇంపార్టెంట్ కమిట్మెంట్కి. కానీ మనం బతుకుతుంది నేడు ప్రపంచం. ఎస్ కాదంటల్లా. అయినా కూడా మీటింగ్ మోర్ దాన్ మీటింగ్ అంటే దేనికి? ఇయన్నీ నెగెటివ్ వర్డ్‌లు ఉన్నారు కాబట్టి పాజిటివ్ థింక్ కోసం మీటింగ్స్ రమ్మని చెప్పేది. ఎప్పుడైతే మన మైండ్ సెట్ మార్చుకొని యెస్ నేనెందుకు మారకూడదు? యెస్ మా నాన్న మారలేదు, మా తాత మారలేదు, మా తాత మారలేదు, మా నాన్న మారలేదు. నా జీవితం కూడా మారలేదు. కానీ అప్పుడు అవకాశాలు లేవు. ఇప్పుడు మనకు అవకాశాలు కళ్ళ ముందు ఉన్నాయి. 1,72,00,000 తీసుకుంటానే మన కళ్ళ ముందే ఉన్నాడు. 47 లక్షలు తీసుకున్న సుబ్బయ్య శెట్టి గారు కళ్ళ ముందే ఉన్నాడు. 13 లక్షలు తీసుకున్నటువంటి ఎంఎస్ఆర్ కళ్ళ ముందే ఉన్నారు. 6,80,000 తీసుకున్న రమేష్ గారు కళ్ళ ముందే ఉన్నారు. మరి ఇంతమంది కళ్ళ ముందు అవకాశాలు లేవు. అప్పుడు అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు అందిపుచ్చుకున్నారు, సక్సెస్ అయ్యారు. మరి వాళ్ళనే కదా మనం ఫాలో అవుతుంది. కాకపోతే వాళ్ళు ఇంజిన్ వెనక భోగిలో ఉన్నారు, మనల్ని చివరి భోగిలో ఉన్నాం. సక్సెస్ అనేది ఉంటుందా ఉండదు ఎవరికైనా, కానీ ప్రయత్నం చేయడానికి వెనక అడుగుతున్నాం, ప్రయత్నం చేయడానికి భయపడుతున్నాం. అప్లైన్ కాల్ చేస్తానంటే భయపడుతున్నాం. ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేస్తే భయపడాలి? అప్లైన్ చేస్తున్నానంటే మోటివేషన్ ఇంకేం చెప్తారని ఎదురు చూడాలి. కానీ అమ్మో అప్లైన్ చేస్తానని చెప్పి భయపడితే మనం ఏదో ఇది చేసినట్టు లెక్క. మీరు భయపడదు సార్. ఎందుకు భయపడాలి? అప్లైన్ చేస్తే ఎందుకు భయపడాలి? విజన్ కోసం చేస్తున్నాడు. మన యొక్క విజన్ని తన కళ్ళ ముందు చూశాడు. ఎస్ మీరు సక్సెస్ అవుతారు సార్, నా కళ్ళలో చూశాను, మీరు కూడా నిలబడండి అని చెప్పడం కోసం చేస్తారు. కానీ అప్లైన్ చేస్తున్నప్పుడు ఎంతమంది ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు? మేబీ ఆ టైంలో లిఫ్ట్ చేయకపోయినా తర్వాత చూసి చేస్తామా చేయమా? చేయలేడర్స్. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు మనకి నీటి డబ్బులు మూటలు సార్. వాళ్ళు మన ఒక్కలేం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ వేల మందిలో మన కోసం చేస్తున్నారంటే గర్వపడాలి. కానీ కొంతమంది ఫోన్ చేస్తున్నారంటే సార్ చేస్తున్నారు సార్ భయపడుతున్నారు. భయపడమాకండి. భయపడితే మన టీం రాదు. మన లోపాలు సరి చేసుకోవడం కోసం సార్ వాళ్ళు చేస్తారు. ఎస్ మీరు ఇది చేస్తున్నారు, దానికి కొద్దిగా నెగిటివ్లో ఉన్నారు, మీరు పాజిటివ్ రమ్మని చెప్తారు. లీడర్స్ అర్థమైందా? ఎప్పటికైనా అప్పులైన ఫోన్ చేయాలని ఎదురు చూడండి మీరు. లేకపోతే వాళ్ళకు ఒక రోజు చేయలేదు, రెండో రోజు ఈవినింగ్ మీరే చేయండి. ఆ ఎఫెక్షన్ పెంచుకోండి. అప్లైన్ లైఫ్ దగ్గర ఈ ఎఫెక్షన్ ఉంటేనే టీం అనేది నిర్మించుకోగలుగుతాం. మనం అదే డూప్లికేషన్ చేయగలుగుతాం. ఇది చేయాలంటే ముందు మన మైండ్ సెట్ మారాలి. ఎస్ నేను చేసేది ఏంటని మోనార్క్ లాగా ఉన్నాం అనుకో, ఇక్కడ కుదరదు సార్. మోనార్క్ ఉన్నబట్టి ఇప్పుడు దాకా సరిపోయింది, ఇంకా అయిపోయింది. మన 40 years ప్లస్ వచ్చాం. మేబీ ఇప్పుడు ఏం లేదు, మన మోనార్క్ లేదు, ఆ రోజులు పోయినాయి. సో అందుకని కూడా మన మైండ్ సెట్ ఎక్కడైనా సరే ఇది ఒక మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఎస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను ఎందుకు కాదు అనుకున్నాను. నిన్న ఆడకు వచ్చిన తర్వాత నిన్న నల్గొండ మీటింగ్లో ఎంఎస్ఆర్ ఒకటే చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు గేట్ కాడి నుంచి వెళ్ళిన దాకా ఎంఎస్ఆర్ 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 పదే 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 అదే రిపీట్ అయ్యింది. నాలో అప్పుడు ఆలోచన కలిగింది, నిన్నాళ్ళు నేను ఏం చేశాను, ఏం కోల్పు నాకు అప్పుడు అర్థమైంది. సారులు కావద్దు 2015 జాయిన్ అయ్యారు, మీరు 2021 జాయిన్ అయ్యారు, ఇంకా సక్సెస్ రాలేదు. నేను ఈ రోజు ఐడియా చేసుకున్నాను. ఎంఎస్ఆర్ పేరు వచ్చినప్పుడు ఆయన శిష్యులమే కదా మనం, ఆ లైఫ్లోనే కదా మనం, మనకు కూడా పేరు రాకూడదు. కేఎన్ఆర్ ఎస్ఆర్ఆర్ ఇంకొకటి మేము ఏదైనా కానీ నేను అది చూశాను. నేను నల్గొండ మీటింగ్ రావడం, రమేష్ గారు చెప్పడం, నల్గొండ మీటింగ్ పడడం కూడా నాకు అదొక విజన్ తీసుకొచ్చింది. ఎస్ నా పేరు కూడా కేఎన్ఆర్ ఎందుకు రాదు? సార్కి వచ్చింది కదా, ఎంఎస్ఆర్ అనిపించుకున్నాడు కదా. ఇప్పుడు మొత్తం భారతదేశ ప్రపంచంలో ఉన్న జనాభాలో మన భారతదేశం ఉన్న జనాభాలో ఓన్లీ 4 కోట్ల మంది ఉన్నారంట. అంటే మిగతా మంది ఎంతమంది ఉన్నారు? 35. అంత అవకాశాలు ఉంది మనకి. ఒక ఎంఎస్ఆర్గా సాధ్యమైనప్పుడు మనకెందుకు కాదు సార్? కాదు వాళ్ళు ముందు వచ్చారు, మనకి వెనక వచ్చాం. కానీ అప్పుడు ఉన్న అవకాశాలు ఇప్పుడు చాలా ఐడియా చేయాలని చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు మనకి ఫోన్లో మన సెల్లులోనే ప్రపంచం ఉంది. అవును కదా? ఎస్ ఆ నేమ్ అనే మనకు రావాలి. సార్ అదే చెప్తున్నాడు, మీరు నా తప్పట్లు కొడుతున్నారు, మీరు కూడా క్లాస్ కొట్టించుకునే రేంజ్కి ఎదగాలన్నారండి. అది పెట్టుకుందాం. సార్ చెప్పారు, నేను ఎప్పుడు 20 లక్షలకి వెళ్ళాలి, ఎప్పుడు 30 లక్షలకి, నేను అది చూస్తున్నాను అన్నాడు. సార్ కూడా విజనా? సార్ శిష్యులం కదా మనం. అర్థమైందా? సారు శిష్యులుగా ఉండి, అంటే శిష్యులు అంటే లేదు, వాళ్ళకు గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇంకా గురువు కంటే మనం మించిపోవాలి. ఎక్కడైనా టీచర్ లాగానే ఉన్నారు, కానీ శిష్యులందరూ సాఫ్ట్వేర్లు అయ్యారు, చాలా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అయ్యారు, కానీ గురువులు అంతే ఉన్నారు. ఇప్పుడు మన గురువులతో పాటు మించిపోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు? డూప్లికేట్ చేద్దాం సార్. మనం ఏం చేద్దాం? ఏం చేయక్కర్లా. వాళ్ళు ఏం చేస్తారు అదే చేసుకుంటూ వద్దాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. రాలేదు వాళ్ళు పిలుద్దాం, సార్ రావట్లేదు, మేమేం మారాలా, ఇంకేం మారాలి అనే ఆలోచన విధానం మనలో మారాలి. మనం మారాలంటే మన మైండ్ సెట్ సరి చేసుకోవాలి. తర్వాత ఐ ఆమ్ ఏ ఛాంపియన్. ఎస్ మనం అనుకుంటే ఛాంపియన్ గ్రూప్, నేను ఎక్కడ పోయినా ఇదే చెప్తా, ఛాంపియన్ గ్రూప్ కరెక్టే. నువ్వు ఛాంపియనా కాదా? ఏది ఛాంపియన్ అయితే ఏం నిరూపించుకున్నావు? ఛాంపియన్ అంటే ఛాంపియన్ వరల్డ్ టైగర్ వెంకట సార్ చెప్పాడు. ఎస్ అవన్నీ మనలో ఉండాలి. ఛాంపియన్ గ్రూప్లో ఉన్నామంటే ఉన్నాం కాదు, యాజ్ ఏ ఛాంపియన్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ లేడీస్ జెంట్స్ కాదు అంటుంది, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఎస్ ఐ ఆమ్ ఛాంపియన్.
ప్రతిసారి రిపీట్ ఇదే అనండి, ఐఎమ్ ఏ ఛాంపియన్ అని. తప్పనిసరి నువ్వు ఛాంపియన్ అయితే తీరుతావు. సార్ వాళ్ళు ఛాంపియన్ నిలబడ్డారు, వాళ్ళు చేయబట్టుకున్న మనం ఏదో ఒకరు ఛాంపియన్ అవుతాం. ఛాంపియన్ యొక్క భావజాలు ఎలాంటి ఉంటాయి, మైండ్ సెట్ మార్చుకుంటారు, నెగిటివ్ ఉండదు, పాజిటివ్ థింకింగ్ ఉంటారు, అంత రకాలుగా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. వాళ్ళని మిస్టేక్లు చేస్తే సరి చేసుకుంటారు, కానీ మనం మిస్టేక్లు చేసి చేయలేదని చెప్తాం, ఫీల్డ్కి వెళ్ళకపోయినా వెళ్తున్నాను చెప్తాం. ఆ ఛాంపియన్ లక్షణమా? జూమ్కి అటెండ్ అయిన తర్వాత ఎంతమంది జూమ్ ఇంట కూడా నిద్రపోతున్నారు సార్? లేడీస్ ఒకసారి ఆలోచించండి. సంఖ్య కోసం ఛాంపియన్ గ్రూప్ ఇది పెట్టలేదండి. గుంటూరులో అడగండి, జూమ్ మీటింగ్ అంటే చెప్తారు. మనల్ని చూసి ఇది గుంటూరు టీం అందరూ జూమ్ మీటింగ్ పెట్టారు తెలుసా? కానీ మనకు తెలియట్లేదు ఆ వాల్యూ. మనం నిద్రపోతున్నా కూడా పిన్నాళ్ళు నిద్రపోయాం సార్, మనం నిద్రపోతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా నిద్రపోతున్నాం. మేలుకుందాం. నటిస్తే పని కాదు సార్, మేలుకుంటేనే పని అవుతుంది. ఐఎమ్ ఛాంపియన్ ఎప్పుడైతే మన ఛాంపియన్ చెప్తున్నారు కదా రోజు, అది ఎంతవరకు పాటిస్తున్నాం? పాటించడం లేదు కాబట్టి సక్సెస్ కాలేకపోతున్నాం. అది పాటించి చూడండి, గ్రేట్ లీడర్ కాబోతే అప్పుడు అడగండి. ఎందుకంటే ఐఎమ్ ఛాంపియన్, మన ఛాంపియన్ గ్రూప్లో ఉన్నాం, మన గ్రూప్ పేరు ఛాంపియన్. మన ఛాంపియన్ గ్రూప్లో ఉన్నాం కాబట్టి మన ఛాంపియన్ అవుదామా లేదా? అయ్యే అవకాశం ఉందా లేదా? 100% అవకాశం ఉంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఎస్టేజ్, దట్ ఈస్ పవర్ ఆఫ్ ఛాంపియన్ గ్రూప్. అర్థమైంది లీడర్స్? ప్రతి ఒక్కరు అనుకోండి, ఛాంపియన్ 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 ఛాంపియన్, ఐఎమ్ ఛాంపియన్. నేను అనుకుంటున్నాను ఐఎమ్ ఛాంపియన్ అని. మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. జూమ్కి మార్నింగ్ అటెండ్ అయిన తర్వాత ఎంతమంది నిద్రపోతున్నారు? నిద్రపోతున్నా కూడా మౌనంగా మనం చెప్పే సబ్జెక్ట్ చెప్తుంది, ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు, నిరంజన్ సార్ ఎవరు చెప్పే చెనక సార్ ఇలా చెప్పే సబ్జెక్ట్ వెళ్ళిపోతూనే ఉంది, రమేష్ గారు ఫైనల్ స్పీచ్ చెప్తూనే ఉన్నారు. వాళ్ళు ఆగారా? నిద్రపోయినట్టు మనకే ఉంటుంది, మనకే నష్టం, వాళ్ళకి నష్టం ఏమన్నా? దయచేసి మారుదాం సార్. మన ఛాంపియన్, మన ఐఎమ్ ఛాంపియన్, మన ఛాంపియన్ సార్. నటించొద్దు, జీవిద్దాం. జీవితంలో జీవిస్తున్నాడు పైకి వస్తున్నాడు సార్, నటించాడు ఆడే ఉండిపోతున్నాడు. పిల్లలు ఉన్నారు సార్ అందరికీ, ఒక్కసారి ఆలోచించండి. నేను కూడా బాధతో చెప్తున్నాను, అందరూ మారాలని చెప్తున్నాను. ఎందుకంటే నేను మారాను, నేను మారుతున్నాను, ఇంకా మారాలి. చాలా చాలా లోపాలు ఉన్నాయి నాలో కూడా, నేను ఒప్పను కాదు. కానీ నిన్న నల్గొండ మీటింగ్ కానీ మొన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో చాలా వరకు మార్పులు వచ్చినాయి సార్ నాలో. ఎస్, ఎందుకు లేదంటే ఐఎమ్ ఏ ఛాంపియన్ నేను అనుకున్నాను. ఎందుకు కాదు సార్, వాళ్ళే ఛాంపియన్ అయినప్పుడు మనం ఎందుకు ఆ గ్రూప్లో ఉన్న ఎందుకు కాము సార్? ఎస్ అనుకోండి, ఎవరికి వాళ్ళు ఐఎమ్ ఛాంపియన్ అని. ఎస్, నెక్స్ట్ వర్డ్ టీ ట్రెడిషనల్గా మారాలి. ఎస్, మన సాంప్రదాయంగా మన బిజినెస్ చేయాలి. ఎస్, సాంప్రదాయం అంటే ఏంటి? ఒక ఎథిక్స్, ఒక విలువలు, ఇది ఒక సాంప్రదాయం. ఏదైనా ఒక సాంప్రదాయంగా. ఎస్, నేను మార్నింగ్ లేవాలి, 4కి లేవాలి, ప్రశాంతంగా స్నానం చేసుకొని మెడిటేషన్ చేసుకొని 10 minutes తర్వాత జూమ్కి అటెండ్ కావాలి. 6:30కి క్లోజ్ అయిపోద్ది. 6:30 నుంచి ఫీల్డ్కి వెళ్ళాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కలుస్తారు మనం చెప్పలేము సార్. వాళ్ళు లీడర్ అవుతారా కాదా అనేది మన చేతిలో పని కాదు, మనం వెళ్ళిపోవడమే మన పని. ఇంట్లో ఉంటే లీడర్స్ రారు, కాలు బయటకు వెళ్తేనే లీడర్స్ వస్తారు. అర్థమైందా లీడర్స్? ఎప్పటికైనా ట్రెడిషనల్ యొక్క సంప్రదాయం రావాలి. మార్నింగ్ మళ్ళీ నైట్ పూట మధ్యాహ్నం మళ్ళీ వచ్చి లంచ్ అవర్ చేసి ఒక ½ hour రెస్ట్ తీసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మన మైండ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, నెగిటివ్ వాళ్ళు కలుస్తూ ఉంటారు, పాజిటివ్ వస్తూ ఉంటుంది. మైండ్ కోసం మళ్ళీ పగులు పూట ఒక అరగంట రిలీఫ్ తీసుకోండి. తర్వాత మధ్యాహ్నం నుంచి 4 నుంచి మళ్ళీ వెళ్ళండి, ఒక విలేజ్ పక్కన ఏదో ఒక విలేజ్కి వెళ్ళండి. తర్వాత మన 7కి 8 కల్లా 7:30 కల్లా 7 కల్లా వస్తుంది మన జూమ్ ఉంది కదా, 8:30 8 కల్లా జూమ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు ఒక బుక్ పెట్టుకోండి, భోజనం చేసిన వెంటనే నైట్ పెట్టుకొని నేను ఏం చేశాను ఈరోజు, నేను చేసిన ఐడి పడలేదు ఈరోజు, ఎందుకు పడలేదు, నేను ఇక్కడికి వెళ్ళాను కానీ వాళ్ళు కలవలేదు. ఎస్, నేను అంటే వాళ్ళు కాల్ చేయలేదు కాబట్టి కలవలేదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నేను అప్లైన్తో మాట్లాడలేదు, ఎస్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఎస్, ఈ రకంగా ఉందని మనం మారుకుంటే, అంటే ఒక ట్రెడిషన్ అనమాట, మార్నింగ్ టు నైట్ ఈవినింగ్ కొనుక్కునే ఒక సాంప్రదాయంగా మనం పాటిస్తే 100% సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే మనం సంప్రదాయంగా బిల్డ్ చేసుకోలేకపోతే మనము అది ఎప్పుడు కూడా సక్సెస్ రాలేదు సార్. ఇదే ప్రయత్న లోపం. ఎవరు ఇక్కడ ఫెయిల్యూర్ అనే పర్సన్స్ ఎవరు లేరు సార్, ఎందుకంటే మనం ఉంది ఛాంపియన్ గ్రూప్లో. ఫెయిల్యూర్ లేదు, కాకపోతే ప్రయత్నం లోపాల వల్ల వెనకబడుతున్నాం, కమిట్మెంట్ లేకపోవడం వల్ల వెనకబడుతున్నాం. ఇప్పుడేమైనా మనం కూడా కమిట్మెంట్గా వర్క్ చేద్దాం. ఎందుకంటే మనం చిన్న చెప్పే కదా ఐఎమ్ ఛాంపియన్ అని, అట్నీ ఒక ట్రెడిషనల్గా చేయాల్సిందే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా మనం ఏం చేసామని రివ్యూ చేసుకుంటే ఎవరు చెప్పక్కర్లేదు సార్, అప్లైన్ చెప్పక్కర్లేదు, లైఫ్ లాంగ్ అవసరం లేదు. నీ మనసుకు అంతరాత్మ ఉంటుంది సార్. నైట్ పనుకునేటప్పుడు అది పిల్లలకి వెళ్ళి చూసి చెప్పండి. ఎస్, ఈరోజు నేను ఏం చేశాను, టైం పాస్ చేశానా, టైం స్పెండ్ చేశానా, టైం ఇన్వెస్ట్మెంట్ చేశానా,
ఈ 3 మనలో ఉన్నాయి సార్. లోపల మొత్తం మనలో సరి చేసుకుందాం. ఇక్కడ ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. ఎవరు కూడా క్వశ్చన్ చేసుకుంటేనే దానికి క్వశ్చన్ వెంటనే ఆన్సర్ ఉంటుంది సార్ మన కాడ. క్వశ్చన్ మార్కులో ఉంటే జీవితాలు కూడా క్వశ్చన్ మార్క్ పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. జీవితాలు మనుషులు కూడా కనపడకుండా పోతున్నారు సార్ చాలా మంది. చూస్తూనే ఉన్నారు కదా. సో అందుకని కూడా మనం ఒక ట్రెడిషనల్ లాగా మారితేనే మనకి సక్సెస్ అవ్వడానికి 100% ఉంటుంది. అది కమిట్మెంట్ కూడా అదొక మార్గం అవుతుంది. ఎస్. తర్వాత వచ్చేసరికి ఎమోషనల్గా కాకూడదు. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. ఎందుకంటే ఐడి పట్టలేదు, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ రిపీట్కి వెళ్తున్నాం, మేము దాని మీటింగ్ అటెండ్ అవుతున్నాం. కానీ ఎవరు కూడా రావట్లేదు. ఎక్కడ పోయినా కూడా ఇంట్లో వాళ్ళు అంటే భర్త యాక్టివ్లో ఉంటే భార్య వల్ల గాను, భార్య యాక్టివ్లో ఉంటే భర్త వల్ల గాను, లేదు వీళ్ళిద్దరు చేసుకుంటా పోతే పక్కింటి వల్ల అందరూ ఏదో అంటూనే ఉంటారు. కానీ ఎవరో అన్నారని చెప్పి ఎమోషనల్గా గురి కావద్దు. నీకు ఆకలి అయితే నువ్వు తింటేనే కడుపు నిండుద్ది, నీ పిల్లలకు నువ్వు తీసుకొచ్చి పెడితేనే కడుపు నిండుద్ది. ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎమోషనల్గా ఎప్పుడు కాకూడదు. ఎప్పుడైతే ఎమోషనల్లో నీలో మొదలైందో నీలో నెగిటివ్ తత్వం పెరుగుద్ది. ఎస్, ఎవరితో పని లేదు సార్. ఎస్, నేను మారాను, నీ కమిట్మెంట్ లీడర్ని, ఐఎమ్ ఛాంపియన్ని, నేను ట్రెడిషనల్గా వర్క్ చేయగలుగుతున్నాను. ఎస్, ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఏదో ఒక రోజు భగవంతుడు తప్పనిసరిగా ఇస్తారు సార్. తెలుసా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటున్నాను తెలుసా? అది భగవంతుడి యొక్క టెస్ట్ చేస్తారు సార్. ఇది చేస్తున్నాడా, పని దొంగ, పనితనం ఉందా, పనితనం ఉండి కూడా చేయలేకపోతున్నాడు భగవంతుడు కూడా గమనిస్తాడు. అందరికీ అంత ఆసమస్యగా చెప్పాలంటే మనకి వెనక దీంట్లో ఉంది, సముద్రం చిలికినప్పుడు వెంటనే అమృతం రాలేదండి, విషం వచ్చింది, అందరూ భయపడ్డాడు. కానీ శివుడు అప్పులైన మన శివుడు లాంటి సార్. మన బాధలు ఏదన్నా కూడా అప్పులైనతో పంచుకోండి. లైఫ్లో అంతా ఎప్పుడు కూడా బాధలు పంచుకోకూడదు ఎవరైనా సార్ చెప్తున్నా. ఎందుకంటే అప్పులైన బాధలు పంచుకుంటే అవన్నీ ఆయనకి పడ్డాడు కాబట్టి మనకు సుఖాలు అంటే సక్సెస్ మాటలు, సక్సెస్ విజన్ లైఫ్లో అంతా పంచుకోండి ఏదైనా కానీ. అప్పుడు మన యొక్క సక్సెస్కి ఇది అవుతుంది. ఎమోషనల్గా అస్సలు గురి కావద్దు సార్, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎమోషనల్గా పోయాను కాబట్టి, నాకు ఎవరు సహకరించట్లేదు, నా టీం డల్ అయ్యాను, ఎమోషనల్గా ఉన్నాను కాబట్టి చాలా వరకు మా ఫ్యామిలీకి స్ట్రగుల్స్ వచ్చింది సార్. అంటే స్ట్రగుల్స్ అంటే అలా కదా, అమౌంట్ లేకనే కదా సార్. ఏముంది, ఆనర్గా భర్త భార్య గౌరవిస్తుంది, భార్య భర్త గౌరవిస్తుందంటే ప్రేమలోనే కాదు. ప్రేమ రావాలంటే కూడా డబ్బు ఉండాలి సార్, మెయిన్ ఇంపార్టెంట్. పిల్లలు గౌరవించాలంటే డబ్బు ఉండాలి. అప్పుడు అవకాశాలు లేవు. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మనం నటిస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా మనసు చేంజ్ చేసుకుందాం సార్. కమిట్మెంట్ గల లీడర్ మనం, ఛాంపియన్ లీడర్ మనం. సో అందుకనేది ఎమోషనల్ దయచేసి కావచ్చు సార్. టీం అనేది వస్తుంది, రాదనే మాట లేదు సార్. ఎందుకంటే నెగిటివ్ ప్రపంచం ఇదంతా. ఒకటేమో కాదు సార్. ఎందుకంటే ఒక్కసారి మీరు ఎమోషనల్ గురి అయితే ఒక్కసారి ఒక 5 ఏళ్ళు ఇలా చేతి ఇలా చూసుకోండి సార్. ఇది మనతో పాటు జన్మించిన చెయ్యే కదా సార్, మనతో పాటు పుట్టిన చెయ్యే కదా. మరి చెయ్యే మనకున్న ఏళ్ళు ఒకటి రకంగా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయే. మరి అలాంటప్పుడు అవతల తల్లి గర్భంలో పుట్టిన వ్యక్తులు మనకి వెంటనే కనెక్ట్ కావాలని ఎందుకు అనుకుంటాం? వాళ్ళు నో చెప్పగానే మనం ఎందుకు ఎమోషనల్ కావాలి? అతను నో చెప్పాడంటే అతని రీజన్ ఏదో ఉంది. అతను చెప్పే విధానం మనకు కుదరలేదమ్మా, నేర్చుకుందాం. అర్థమైందా? ఎప్పుడైతే మనం ఎమోషనల్గా అయ్యామో నవ్వినోడు ముందు కాలు జరపడ్డట్టు సార్ లీడర్స్ అర్థం చేసుకో. ఎస్, ఎమోషనల్ కావద్దు ఎప్పటికైనా సరే. ఎమోషనల్ అయ్యామంటే ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళందరూ పండగ చేసుకుంటారు. వాళ్ళకి పండగ, మనకు దండగ. ఎప్పుడైతే ఎమోషనల్ కాకున్నామో మనకి పండగ, వాళ్ళకి దండగ. అర్థమైందా? ఎప్పటికైనా సరే ఆడవాళ్ళైనా సరే అటు మగవాళ్ళైనా సరే మీరు ఫ్రీగా ముందు నీకేం కావాలో క్లారిటీగా తీసుకున్న తర్వాతే నీకు ఎమోషనల్ కాకుండా ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎంపర్ మోర్ మీటింగ్ అటెండ్ అంటే ఎంతవరకు అయినా సరే ఇవన్నీ ఎక్కడ నేర్పుతారు సార్? ఎప్పుడైతే మోర్ దాన్ మీటింగ్స్ మనం అటెండ్ అవుతామో, అది ఏ మీటింగ్ అయినా సరే, జూమ్ మీటింగా, లేదా డిఎస్సిపి మీటింగా, హాఫ్ డే ట్రైనింగా, 1 డే ట్రైనింగా, బూట్ క్యాంపా, వాట్ మేబీ ఏదైనా సరే మీటింగ్కి వెళ్ళే కొద్దీ ఇప్పుడు ఫోన్ ఉంది సార్. 10,000కు పెట్టిన ఫోన్ అయినా సరే, లక్షలు ఖరీదు చేసిన ఫోన్ అయినా సరే, ఛార్జింగ్ పెట్టకపోతే అదేం పనిచేస్తుందా? ఒక్కసారి అలా పనిచేయదు కదా. అట్టనే ఎందుకంటే మనం నెగిటివ్ ప్రపంచంతో జర్నీ చేస్తున్నాం. కొంతమంది నెగిటివ్ వారు మన ఇంట్లోనే ఏదో రూపంలో ఉంటారు. సో వాళ్ళ యొక్క మాటలకి మనం ఎక్కడో ఒక నెగిటివ్ భావన పెరుగుతూ ఉంటుంది, మనం తెలియకుండా పెరుగుతూ ఉంటుంది. ఎస్, మీటింగ్కి వెళ్తే మనకే మనం ఛార్జ్ అవుతాం. ఆ ఛార్జ్ వల్ల ఏం జరుగుతుంది, ఆ నెగిటివ్ భావన అణిగిపోయి పాజిటివ్ భావన పెరుగుతూ ఉంటుంది. ఎస్ సార్ నో? అందుకని తప్పనిసరిగా ఎవరైనా సరే మీటింగ్ అటెండ్ కాండి అనేది సార్ ఊగునే చెప్పట్లా. మీటింగ్లో ఏమో సార్ అదే సబ్జెక్ట్ కదా, అదే సబ్జెక్ట్ కాదు, ఎవరైతే సబ్జెక్ట్ చెప్తారో ఎదురు చూడాలి.
ఒక్క లీడర్ చెప్పిన మాటలు కొంత అది లైఫ్ ఏం చెప్తారా, లేకపోతే సక్సెస్ అయినట్టు అప్లై అని చెప్తారా కాదు. ఎవరు చెప్పినా కూడా మాటలతో తల రాతలు మారుతున్నాయి సార్. నిన్న నాకు మీటింగ్ రాబట్టి అర్థమైపోయింది. ఎంఎస్ఆర్ అని పోండి అన్నారు, కేఎన్ఆర్ ఎందుకు రాకూడదు? అది నాకు మనసులో పడిపోయింది. నాకు ఇప్పుడు దాకా ఆయన ఎంఎస్ఆర్ అన్నాడు, కానీ ఆయన 2010లో జాయిన్ అయ్యారు, నేను తర్వాత జాయిన్ అయ్యాను. ఆయనకి నాకు 4 సంవత్సరాలు తేడా ఉంది. ఇంకో 4 సంవత్సరాల్లో ఆయన స్థాయి ఎక్కడికైనా పోని, నేను కొద్ది గొప్ప ఆ స్థాయికి వస్తానా రానా? నాకే ఉందా? అందరికి ఉందా? ప్రతి ఒక్కరికి ఉంది. మనం ఎవరు? ఐఎమ్ ఛాంపియన్. అర్థమైందా? ఎప్పటికైనా మోర్ దాన్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటే, రీఛార్జ్ అవుతూ ఉంటేనే. నెగిటివ్ ప్రపంచం ఢీ కొట్టాలంటే మీటింగ్, వాళ్ళని ఢీ కొట్టాలంటే మీటింగ్, వాళ్ళని ఎదిరించాలంటే మీటింగ్. భర్త మన మాట వింటలేదా? మీటింగ్ రండి. భర్త కూడా మీకు మాట ఎలా అక్కడ నేర్పుతాం. భార్య మీకు మాట వింటలేదా? మీటింగ్ రండి. ఎలా మోటివేషన్ చేయాలో మీటింగ్లో నేర్పుతాం. అంటే నేను కాదు, సార్ వాళ్ళు అక్కడ నేర్చుకుని దాన్ని నేర్చుకుంది ఇంప్లిమెంట్ చేస్తే తద్వారా సక్సెస్ వస్తుంది. అప్పుడు మన కమిట్మెంట్లో ఉన్నట్ట లేనట్ట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఎవ్రీడే ఎనాలిసిస్. ఎస్, నేను ఏం చేస్తున్నాను, నేను రైట్ రాట్లో దాని